పవిత్రమైన దేవాలయం లాంటి రాజధానిలో దేవాలయం అంటేనే దేవతలు ఉంటారు కానీ వేశ్యలు ఉండరు. అది వీళ్ళు కొత్తగా కనిపెట్టారేమో మహిళల్ని కించపరచడానికి. వీళ్ళు ఏ విధంగా వీళ్లను బాధ పెట్టాలి అనేసి 5 సంవత్సరాలు రాజధాని లేకుండా పరిపాలించిన వ్యక్తి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా ఒక ఊరంటూ ఉంటే ఒక గుడి బడి ఎలా ఉంటుందో అలానే ఆ 5 సంవత్సరాల్లో దేవాలయం రాజధాని లేక పరిపాలన ఏ విధంగా ఉందో అందుకే జనాలకి ఆ విధంగా మాట్లాడే హక్కు కల్పించారు జగన్ గారు. ప్రతి ఒక్కళ్ళు రెచ్చిపోయి మహిళల్ని ఈ విధంగా మాట్లాడడం చాలా ఘోరం అండి. మన భారతదేశంలో పుణ్యమైన పవిత్ర భారతదేశం ఇది మనది. ఒక భారత మాతను మనము కించపరిచిన విధంగా ఒక మహిళను మాట్లాడమంటే ఆ తల్లినే మనం కించపరిచిన విధంగా మాట్లాడినట్టు. అది గ్రహించి మహిళలు అనేది శక్తివంతులండి. ఎక్కడ చూసినా కూడా దేవతలుగా పూజించబడతారే గాని కించపరచరు. ఈ జగన్ పరిపాలనలోనే ఈ విధంగా జరిగింది. రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. లెక్కేసుకొని మాట్లాడినట్టేనా మరి? అదే అమరావతిలో మీరు కాపురాలు ఉంటున్నారు, మీ ఆడవాళ్ళు ఉన్నారు, నీకు ఒక భార్య ఉంది, నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళనంటే నువ్వు ఊరుకుంటావా? మేము అందరి మహిళల్ని వేసాలన్నాం, అందులో మీరు కూడా ఉన్నట్టే కదా. మిమ్మల్ని అంటే మీకు అంత రోషం లేకుండా బతుకుతున్నారా మీరు? మా ప్రకాశం జిల్లాకి ఏం చేసావని వస్తున్నావు నువ్వు? వెలుగొండ ప్రాజెక్ట్ అన్నావు, ఏం నీళ్ళు ఇచ్చావా? ఏమిచ్చావు? సినిమాలో డ్రామా చేసినట్టు ఒక గేట్ పెట్టి వెళ్ళిపోయావు. సినిమా హాల్లో కూడా అంత డ్రామాలు చేయరు, అంతకు మించిన డ్రామా చేశావు నువ్వు ఇక్కడ. నీ తొలి నుంచి మా ప్రకాశం జిల్లాకి ఏమన్నా జరిగిందా? రోడ్లు వేసావా? ఏం చేసావని వస్తున్నావు మా బదులుకి? మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావు, అప్పులు